అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో, అబద్ధాల పత్రం అనాలో, నిందల పత్రం అనాలో, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అనటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తా ఉన్నా. చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవలక్షణాలన్నీ, వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటివ్లో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థిగత కబ్జాలు పాల్పడేటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినాయి, వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం అంటే ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని, మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది. అయితే చాలా విషయాలు, ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద, భూముల మీద, సహజ వనరుల మీద, గృహ నిర్మాణం మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఉదాహరణకి దసపల్లా భూములు, విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులో చెప్పినాయి, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆనాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు. అది మర్చిపోతా ఉన్నారు, వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు. ఈ భూముల విషయంలో దరిదాపు 64 మంది యజమానులు వచ్చి, అయ్యా భూములు ప్రభుత్వానికి కాదు మాయి, మేము కావాలని ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తానే ఉన్నాడు. దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం. నేను చెప్తా ఉన్నా, మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని, తర్వాత వచ్చినటువంటి ఎవరి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు
ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు. గీతం కాలేజీలో భూములు, ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడా రాయలా. ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు, ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో. ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా? ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి అడుగుతారా? చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు, విశాఖపట్నంలో భూములు కాజేశారా, ఏం చేశారనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా. ఏ భూములు ఎలా కాజేశారు, ఏం చేశారనేది ఆ విషయాల్లో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు, దస్పలా భూముల వ్యవహారాలు కానీ, లేకపోతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజీ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇకపోతే ఇళ్ల స్థలాలు, ఇళ్ళ కోసం మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం తీసుకొని, గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేటు భూములు సాధ్యమైనంత తక్కువ ధరకు కొని తీసుకోవటం కానీ, లేకపోతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవటం కానీ, దరిదాపు 28,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూమి తీసుకున్నాం. 25,000 ఎకరాలు అత్యంత పారదర్శకంగా భూములు కొన్నాం. దరిదాపు 4,557 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దాకా తీసుకొని దరిదాపు 71,811 ఎకరాలను మేము పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే, నువ్వు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక్క సెంటర్నా పేద ప్రజలకు ఇలా ఇచ్చారా చంద్రబాబు గారు? చెప్పండి. దాని మీద మీరు ఇప్పటికీ ఇంకా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే, మీరు పేదవారికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వకపోగా ఈ ముఖ్యమంత్రి గారు ఇన్ని భూములు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి కేసులు వేశారు. రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్తే చివరికి ధైర్యంగా పేదవారి కోసం ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వారిది. ఆయన ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చెప్తా ఉన్నా, మీరు చంద్రబాబు గారు ఆవు భూముల గురించి పట్టాలు ఇచ్చారని. ఆవు భూములు ఏంటి? ఈరోజు ఈ జిల్లాల్లో, గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే మెరక తోలాలి కదా. ఎక్కడన్నా ఇల్లు, ఇప్పుడు ఈరోజు మీరు అనుకున్న రాజధాని ప్రాంతం కూడా మెరక తోలుతేనే కట్టేది. ఆవు భూములు ఇస్తారు. చివరికి కోర్టు క్లియరెన్స్ ఇస్తే ఆ భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డంకి ఇలాంటి అడ్డగోలుగా కోర్టులు కాదన్నా, కోర్టులు ఇవ్వాలని చెప్పినా మీరు మాత్రము మీ మాటలు, మీ యొక్క రాతలు ఎక్కడ తగ్గటలా. ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని, అయ్యా మేము 25 లక్షల మందికి 31 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాము, 25 లక్షల పైగా ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం. ఇంకా దరిదాపు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగితే దాని మీద కూడా విమర్శలు, దవ్వుకోటాలు, తప్పులు జరిగినని చెప్పడం తప్ప పేద ప్రజలకు ఇంత సహాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో కూడా చెప్పలేని స్థితిలో మీరున్నారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం.